మూడేళ్లలో అమరావతి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రాజధానిలో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనులను మంత్రి పరిశీలించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసే వారంతా ఇక్కడకు వచ్చి చూడాలని హితవు పలికారు. సింగపూర్లోని అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు అమరావతిలో అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించామని మంత్రి తెలిపారు. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. గత 2 నెలల వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసాము, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ. వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.